అందరికీ నమస్కారం. ఎన్డీఏ ప్రభుత్వం అంటే ఎన్డీఏ ప్రభుత్వం అంటే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్, బీజేపీ ఉమ్మడిగా కలిసి ఎన్డీఏ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఈ ఎన్డీఏ ప్రభుత్వం 100 రోజుల పాలనను కంప్లీట్ చేసుకుంది. 100 రోజుల పాలనలో వ్యతిరేకత విశ్వరూపం దాల్చేసింది. వీళ్ళ వ్యతిరేకత ఒక ఏరియా కాదు, అన్ని ఏరియాల్లో విశ్వరూపం దాల్చేసింది ఈ ఎన్డీఏ ప్రభుత్వ వ్యతిరేకత ప్రజల్లో. సో దీన్ని డైవర్ట్ చేయడానికి ఎన్డీఏ ప్రభుత్వ సమావేశంలో చంద్రబాబు గారు ఎంచుకున్న అంశం మహాపాపం, అపచారం చేశారు చంద్రబాబు గారు. తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రసాదము, తిరుమల లడ్డు ప్రసాదం కల్తీ అయ్యిందని చెప్పి చాలా అసలు క్షమించరా అనేది. తిరుమల ప్రతిష్ట ప్రతి ఒక్కరికి తెలుసు, తిరుమల ఔన్నత్యము ప్రతి ఒక్కరికి తెలుసు. కొన్ని కోట్లాది మంది దేశంలో, మన భారతదేశంలోనే కాదు విదేశాలలో కూడా వెంకటేశ్వర స్వామి డివోటీస్ చాలామంది ఉన్నారు. ఈ పవిత్రకు తను భంగం చేయడానికి అపచారం చేస్తున్నారు చంద్రబాబు. తన రాజకీయ జూదం కోసం, ఇంకా పచ్చిగా చెప్పాలంటే తన రాజకీయ జూదం కోసము తిరుమల వెంకటేశ్వర స్వామిని పణంగా పెట్టారు. ఈ ఒక్క మాటతో తిరుమల వెంకటేశ్వర స్వామి ఔన్నత్యము, ప్రతిష్ట, అపచారము, ఆ లడ్డు ప్రసాదంలో కల్తీ అయిందని చెప్పి అపచారము మొత్తం ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశ స్థాయిలో కూడా చర్చ జరుగుతుంది. దీనికి కొద్దిగా బ్యాక్గ్రౌండ్ వెళ్తే జూలై 17వ తారీఖున శాంపిల్ ఒక తిరుమల వెంకటేశ్వర స్వామికి వచ్చే లడ్డు ప్రసాదానికి వచ్చే నెయ్యిని శాంపిల్స్ని పంపిస్తే 23వ తారీఖున రిజల్ట్ వస్తే ఈవో గారు, టీటీడీ తిరుమల దేవస్థాన ఈవో గారు వ్యక్తం చేసింది ఏంటంటే దీంట్లో కొంచెం వెజిటబుల్ ఫ్యాట్ కంటెంట్ ఉందని చెప్పి అనుమానం వ్యక్తం చేశారు. నిజ నిర్ధారణ చేయలేదు, దాన్ని రిజెక్ట్ కూడా చేశారు. ఎప్పుడు? జూలై 23వ తారీఖు. ఇప్పుడు రీసెంట్గా వీళ్ళ 100 కార్యక్రమము సెప్టెంబరు 20వ తారీఖు, 19వ తారీఖు 100 రోజుల ఎన్డీఏ ప్రభుత్వము సమావేశం జరిగింది. 2 నెలల తర్వాత ఈ ప్రజా వ్యతిరేకతను ఎట్లా డైవర్ట్ చేయాలని చెప్పి వాళ్ళు ఎంచుకున్న ఒక విషయము, ఒక టాపిక్ ఏంటంటే తిరుమల వెంకటేశ్వర స్వామి గారి ప్రసాదం. ఏకంగా దేవుణ్ణే పనంగా, వీళ్ళ రాజకీయాల కోసం పనంగా పెట్టేస్తున్నారు. ఎన్ని విషయాలండి ఈ 100 రోజుల్లో. వీళ్ళు ఎలక్షన్ ముందు సూపర్ 6 అని చెప్పారు. సూపర్ 6లో ఏది అమలు చేశారు? ఒక పెన్షన్ తప్ప ఏదే అమలు చేశారు? రైతులకు ఆర్థిక సాయం అన్నారు, రైతులకు ఇవ్వలేదు. వరదల వల్ల రైతులు ఎంత అన్యాయమయ్యారు. ఇన్పుట్ సబ్సిడీ లేదు. కొత్తగా ఇన్సూరెన్సు కూడా గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రభుత్వమే కట్టింది. రైతుల దగ్గర నుంచి రూపాయి కూడా వసూలు చేయదు. ఇప్పుడు ఆ ఇన్సూరెన్స్ కూడా మీరే పెట్టుకొని ఆ భారం వాళ్ళకి ఇచ్చారు. రైతులకు ఎటువంటి సహాయం చేయలేదు. రైతులకు అసలు ఈ 4 నెలలలో అసలు ఏ విధంగా, అసలు రైతులు అనే వాళ్ళు ఉన్నారా ఆంధ్రప్రదేశ్లో అనే విధంగా వీళ్ళ పాలన ఉంది. రెండోది అమ్మకి వందనం. పిల్లలకు స్కూల్కి వేస్తే ఎంతమంది పిల్లలు, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 15,000 ఇస్తే మీ ఇంట్లో ఎంతమంది ఉన్నా ప్రతి ఒక్కరికి నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పి అదొక ట్రెండింగ్ సెట్ అయింది. ఆ 15,000 తల్లికి వందనం కూడా ఎగనామం పెట్టారు. తల్లికి వందనం లేదు. తర్వాత నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి అన్నారు, అది లేదు. తర్వాత బడి స్కూల్కు వెళ్తున్న విద్యార్థులు, అంటే ప్రభుత్వ స్కూల్కు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక విప్లవాత్మకమైన ప్రభుత్వ స్కూల్ మీద నాడు నేడు అని చెప్పి ప్రభుత్వ స్కూళ్ళ రూపురేఖలు మార్చి సిబిఎస్ఈని తెచ్చారు, ఇంగ్లీష్ మీడియం తెచ్చారు, తర్వాత టోఫెల్ తెచ్చారు, తర్వాత వాళ్ళకు బైలింగ్వల్ లాంగ్వేజ్ బుక్స్ ఇచ్చారు, వాళ్ళకు యూనిఫామ్ ఇచ్చారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చారు, ఐఎఫ్పి ప్యానెల్స్ ఇచ్చారు. ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో ఉండాల్సిన ప్రతి ఒక్క ఫెసిలిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చరు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఇప్పుడు ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ స్కూల్స్ అనేది వరుసగా తగ్గిస్తూ సిబిఎస్ఈని రద్దు చేశారు, ఇంగ్లీష్ మీడియంని రద్దు చేశారు, ఇన్ఫ్రాస్ట్రక్చరు వరుసగా తగ్గిస్తుంది. ఈ పేరెంట్స్ కూడా 2.5 లక్షల విద్యార్థులు కూడా వరుసగా ప్రభుత్వ స్కూల్ నుంచి ప్రైవేటు స్కూల్ సైడు మళ్ళా పాతకాలం అంటే జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు
ఎలా ఉందో ప్రైవేటులో అంటే నారాయణ చైతన్య ఇట్లాంటి ఇంటర్నేషనల్ స్కూల్స్ తప్ప ప్రభుత్వ స్కూల్లో ఆ ఫెసిలిటీసు ఉండే విధంగా లేకుండా మళ్ళా ప్రభుత్వ స్కూల్స్ని నిర్వీర్యం చేయడానికి, మళ్ళా ప్రైవేట్ పరం చేయడానికి, విద్యను కూడా ప్రైవేట్ చేయడం ద్వారా ఆ విద్యా వ్యవస్థను కూడా స్లోగా తగ్గించుకుంటూ వచ్చారు. అదొకటి. తర్వాత ఫ్లడ్స్ విజయవాడ ఫ్లడ్స్లో మీ అందరికీ తెలుసు. అమరావతి మునిగిపోకుండా అమరావతిలో వాటర్ రాకుండా ఉండడానికి చంద్రబాబు గారు ఉంటున్న అక్రమ కట్టడం, కృష్ణా నదిలో ఆయన ఇల్లు కట్టుకొని అక్రమ కట్టడంలో ఉన్నాడు. దానిలోకి వాటర్ వస్తాయని చెప్పి అక్కడికి ఆ సైడ్ వాటర్ రాకుండా బుడమేరు నుంచి విజయవాడకు వాటర్ని డైవర్ట్ చేయడం వల్ల విజయవాడ ప్రాంతానికి వరదలు రావడం వల్ల దాదాపు 50,000 మంది చనిపోయారు. దాదాపు 11 రోజులు ప్రజలు ఆకలి కేకలతో అల్లల్లాడారు. దాదాపు 10-12 లక్షల మంది రోడ్డు పాలయ్యారని రిపోర్ట్ వస్తుంది. తర్వాత చంద్రబాబు గారి అంచనా వేసింది 6,880 కోట్లు అని చెప్పి నష్టం అని చెప్పారు. ఇంత పెద్ద విపత్తు జరిగినప్పుడు ఈ వరదలు ఒక ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగిందని ప్రజలు, తర్వాత వరద బాధితులు ఇప్పటికి కూడా చాలా కోపంగా ఉన్నారు. ఇదంతా డైవర్ట్ చేయడానికి ఈ తిరుమల వెంకటేశ్వర స్వామి టాపిక్ని తీసుకున్నారు. ఇదే కాదు, ఇంకా చాలా, అంటే మీరు ఫస్ట్ చూస్తే ఈవీఎం ఇష్యూ డైవర్ట్ అవడానికి, తర్వాత వరదలు అవ్వడానికి, తర్వాత సూపర్ 6ను ఒక్కటి అమలు చేయకపోవడానికి, వైజాగ్ స్టీల్ ప్లాంటు, మెడికల్ విద్యార్థులు ఆల్రెడీ మనము ఇంకొక వీడియోలో డిస్కస్ చేశాం. మెడికల్ విద్యార్థులు పీజీ సీట్లను ప్రైవేట్ పరం చేయడానికి, ప్రతి ఒక్కటి అన్ని ప్రైవేట్ పరంగా తన పెత్తందారులకు, తన అన్యాయులకి జరిగే అన్యాయులు వాళ్ళ చుట్టుపక్కల ఉండే వాళ్ళని మేలుకోవడానికి, తర్వాత ఇసుక ద్వారా మీరే చూశారు. ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు 80 లక్షల టన్నుల ఇసుక ఉంటే దాదాపు ఇప్పుడు 60 లక్షల టన్నులు అమ్మేసుకున్నారు. ప్రభుత్వానికి రూపాయి రాలేదు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఇసుక విధానం వల్ల కొంచెం రేట్ ఎక్కువైనా కానీ ప్రభుత్వానికి దాదాపు 750 కోట్లు వచ్చింది. ఇప్పుడు ఈ ప్రభుత్వము ఈ 60 లక్షల కోట్లు, 60 లక్షల టన్నుల ఇసుక మాయమైంది, కానీ ప్రభుత్వానికి రూపాయి రాలేదు. గత ప్రభుత్వంలో రేటు ఎక్కువైనా కానీ, ఇసుక రేటు ఎక్కువైనా కానీ ప్రభుత్వానికి డబ్బు వచ్చింది. ఆ ప్రభుత్వానికి డబ్బులు వస్తే ఆ ప్రభుత్వము సంక్షేమ పథకాలకు ఖర్చు పెట్టింది. ఈ ప్రభుత్వంలో 60 లక్షల టన్నుల ఇసుక పోయింది, ప్రభుత్వానికి ఈ ₹1 ఆదాయం లేదు. అట్లని ఇసుక ఏమైనా తక్కువ రేటుకు ఫ్రీగా ఏమైనా ప్రజలకు ఇచ్చారంటే అది లేదు. జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్ల పాలన ఇసుక రేటు కంటే ఎక్కువే ఉందని ప్రజలు చెప్తున్నారు. ఇసుకను దోచేసుకున్నారు 60 లక్షల టన్నులు. అంటే ఆ 750 కోట్లు వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ లీడర్లే తినేశారు. ఈ విధంగా ప్రతి అంశంలో చంద్రబాబు గారు వైఫల్యమయ్యారని చెప్పి ప్రజలకు ప్రతి ఒక్కరూ వ్యతిరేకంగా ఉన్నారు. ఈ వ్యతిరేకతని తగ్గించుకోవాలనుకున్నప్పుడు జూలై 23వ తారీఖు ఈవో గారు నెయ్యిలో కల్తీ ఉందని, తిరుమల లడ్డూ ప్రసాదంలో నెయ్యిలో కల్తీ ఉన్నట్టు, దాంట్లో వెజిటబుల్ ఫ్యాట్ ఉన్నట్టు అనుమానం చెప్తే ఈ టాపిక్ తీసేసుకొని 100 రోజులకు ఇది ఉపయోగపడుతుంది మన టాపిక్ డైవర్షన్కి. ఆయన టీటీడీ ఈవో గారు వెజిటబుల్ ఫ్యాట్ కంటెంట్ అని ఆయన చెప్తే ఈయన స్క్రిప్ట్ చేంజ్ చేసి దీంట్లో అనిమల్ ఫ్యాట్ ఉందని చెప్పి, అంటే పవిత్రమైన ప్రసాదాన్ని కూడా ఈయన రాజకీయము, ఈయన ప్రభుత్వ వైఫల్యం కోసము వాడుకోవడం అనేది క్షమించరాని దోహం అండి. ఈ నిజంగా ఆ విధంగా చేయడం వల్ల ఏడుకొండల స్వామి ఈయనను ఏ విధంగా శిక్షిస్తాడో నాకు తెలియదు, కానీ చంద్రబాబు గారు ఈ చాలా పాపం మీరు మూటగట్టుకున్నారండి. మీ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చడానికి తిరుమల వెంకటేశ్వర స్వామిని ప్రతిష్టను, విశిష్టతను ఎంతో కోట్లాది మంది నమ్మకంగా పూజిస్తున్న తిరుమల వెంకటేశ్వర స్వామిని మీరు ఎంత డ్యామేజ్ చేశారంటే, ఎంత డీఫేమ్ చేశారంటే, అసలు మీరు మహా అపచారం చేశారండి. మీ జీవితంలో ఇంతకన్నా పెద్ద అపచారం లేదండి.